అంటే పాపం చేసినప్పటికీ అభిషేకం ఉంటుంది కానీ పోదు. కాకపోతే పాపం చేసిన తర్వాత ఈ అభిషేకాన్ని హ్యాండిల్ చేయలేం, సరిగ్గా ప్రవచనం పలకలేం, సరిగ్గా ఏది చేయలేం. ఇప్పుడు ఒక ప్రాంతంలో డేవిడ్ విల్సన్ అని ఒక భక్తుడు ఉండేవాడు. అయితే ఈ భక్తుడు ఒక రోజున వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఒక ప్రాంతంలో వాక్యం చెప్పాడు, వచ్చేసాడు. రెండవ రోజున ఆ సేవకుడు ఫోన్ చేసి, ఇదేంటండి మీరు బాగా చెప్తారని పిలిచాను, తీరా చూస్తే మీరు వచ్చి పెళ్లి ప్రసంగం చేశారు మహాసభల్లో. ఇదిగో ఈరోజు మీ ప్రసంగం విన్న అందరిలో 14 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. వాళ్ళకున్న బాధల బట్టి, వాళ్ళకున్న శ్రమల బట్టి వాక్యం విని బలపరచబడదామని వచ్చారు, కానీ వారికి తగిన ఆహారం అందక, వారికి తగిన వాక్యం అందక 14 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. మీ ప్రసంగం విని, ఏంటండి ప్రసంగం, పెళ్లి ప్రసంగం చేశారు సభల్లో అని అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అభిషేకం కలిగి ఉన్నాను కానీ అభిషేకం హ్యాండిల్ చేసే విధానాన్ని కోల్పోయారనేసి మరలా సంవత్సరం పాటు డేవిడ్ విల్సన్ ఎక్కడికి వెళ్ళకుండా గదిలోనే ఉండి, ఎవరు పిలిచినప్పటికీ వెళ్ళకుండా గదిలోనే ఉండి దేవునితో సహవాసం అలా ఉండిపోయాడు ప్రార్థనలో. సంవత్సరం పోయిన తర్వాత అప్పుడు దేవుడు బయటకు పంపించగా వెళ్ళి వాక్యాన్ని చెబితే అప్పుడు సరైన వాక్యం బోధించి అనేక మంది మారడానికి కారణంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అభిషేకం ఉంటుంది కానీ పాపం చేసినప్పుడు ఆ అభిషేకం హ్యాండిల్ చేసే విధానాన్ని కోల్పోతాం. ప్రవచనం పలుకుతాం కానీ సూటిగా తగలది. అంటే సంఘంలో ఎవ్వరూ కూడా బలపరచబడరు. సుఖమేముంది? పాపం చేసిన వ్యక్తి ప్రవచనం పలికితే సుఖమే ఉండదు, గాల్లో పోద్ది అది. కానీ పాపం చేయకుండా ఉన్న వ్యక్తి కానీ ప్రవచనం పలికితే ఖచ్చితంగా బలపరచబడుతుంది సంఘం. అభిషేకం ఉంటుంది పాపం చేస్తే, కానీ దాన్ని హ్యాండిల్ చేసే విధానాన్ని కోల్పోతాం.